హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4కు సంబంధించి ఫస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 21 వరకు కొనసాగుతున్న ప్రక్రియ అంటూ గ్రూప్ 4 సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కు సంబంధించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే గ్రూప్ 4 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 20 నుంచి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు పూర్తి చేశారు. ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పరీక్షలను నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు కూడా నమోదు చేసుకున్నారు. పోస్టుల భర్తీలో భాగంగా నేటి నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రారంభించనున్నట్లు నాంపల్లిలోని టీపీఎస్సీ కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఈ సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. నిర్దేశిత తేదీల్లో రోజుకు 2 సెషన్లలో చేపట్టే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్ల వారీగా జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కానట్లయితే వారి సర్టిఫికేట్లను ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తారు. ఆగస్టు 31న సాయంత్రం 5 గంటల తర్వాత వెరిఫికేషన్కు అనుమతించబోబని అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి నేటి నుంచి ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. కెనడాలో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలు, మరోవైపు కుండపోత వర్షం. అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో హజ్ యాత్రలో 550 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో హీట్ వేవ్స్ 2 రోజుల్లో 20 మంది బలి. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణం అంటున్న శాస్త్రవేత్తలు అంటూ క్లైమేట్ చేంజ్ గురించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే దుబాయ్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలోని కోస్టల్ రీజియన్లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్లోనే 1,400 మంది వడదెబ్బతో చనిపోయారు. ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ద్రోణి కారణంగా వారం రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరదలకు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించడం జరిగింది. 500 నుంచి 1000 ఏళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తాయని అక్కడి అధికారులు చెప్తున్నారు. సుమారు 8,340 కోట్ల మేర నష్టం సంభవించిందని తెలిపారు. దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావితమైంది. వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని ఫ్లోరిడాలోని అధికారులు ప్రజలకు సూచించడంటూ తెలుస్తుంది. ఇది ప్రపంచానికి క్లైమేట్ అనేది వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం. నలంద యూనివర్సిటీ దేశ సంస్కృతి వారసత్వానికి చిహ్నమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్లోని రాజ్గిర్లో బుధవారం ఆయన నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యూజీసీ నెట్ ఎగ్జామ్స్ రద్దు. అవకతవకలు జరిగినట్లు తేలడంతో యూజీసీ నెట్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపినట్లు వెల్లడించింది. జూన్ 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్ష రాయడం జరిగింది. దీన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.